హాయ్ అండి అందరికీ. ఈరోజైతే లక్షవారం అండి. నేనైతే ఈరోజు దువా చేసుకుంటాను. ప్రసాదాలన్నీ చేసుకుంటానండి. పూజలోకైతే నేను ప్రసాదం కింద గులాబ్ జామున్ అయితే ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను గైస్. ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత ప్రశాంతంగా తలస్నానం చేసి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటానండి. మమ్మీ అయితే గురువారం లక్కడహరికి కహాని అని చదువుతారండి. సో ఈరోజు ఏమైందంటే మాకు షబే బరాత్ అండి. నైట్ షబే బరాత్ నైట్ అంతా జాగారం చేసి మళ్ళీ ప్రసాదాలు చేసి మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసి సాంబ్రాణి పొగేసి చాలా చేస్తామండి. ఇది నా నెక్స్ట్ వీడియోలో చూస్తారు. కానీ ఈ రోజు అంత ప్రత్యేకత ఏంటంటే మాకు చనిపోయిన వాళ్ళందరూ తిరిగి ఇంటికి వస్తారు ఒక్కసారి అని ఉంటుందండి. సో దాని గురించి అని వాళ్ళ గురించి అలా ప్రిపేర్ చేస్తాం గైస్. ఈరోజు మాకు ఆఖురిజ్ జమా బర్త్డే కూడా అండి. అది కూడా నేను డీటెయిల్గా ఆయన ఎవరు అన్నది నా నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను గైస్. సో ఈరోజు నాకేం జరిగిందంటే మాకు వచ్చి షబ్ 4ంటికి అండి. సో ఆ పండగకి ప్రిపరేషన్ చెయ్యాలి. నాకు ఈ పొద్దున్న అయితే ఈ పూజకి అయితే ప్రిపరేషన్ చేయాలి. ఎలా అంటే అప్పుడు మమ్మీ అన్నారు, షాప్లో మనకి విక్టరీ మార్కెట్ వెళ్ళాం కదా, అక్కడ 10 రూపీస్ ప్యాకెట్ దొరుకుతుంది, అది తీసుకుని వచ్చేసి ప్రిపేర్ చేసే అన్నారు. నేనైతే 5 ఉండలు చేస్తానండి, ఎప్పుడు అదైనా వస్తుందా అన్నాను. చూడు వచ్చేస్తాయి అన్నారండి. అల్హమ్దుల్లా చూసారా గైస్, కరెక్ట్గా సైజెస్ కూడా చిన్నవి పెద్దవి కాకుండా కరెక్ట్గా నాకు 5 ఉండలు వచ్చినాయండి. 5 ఉండలు ఎందుకు పెడతారు ఫరా గారు అంటే, మాకు అల్లా మొహమ్మద్ అలీ ఫాతిమా అలా ఉంటారండి, వాళ్ళ పేర్లతో నేను ప్రసాదం అయితే 5 ఉండలు చేసి ప్రసాదం చేసుకుంటానండి. చూసారా గైస్, కలర్ కూడా ఎంత క్లీన్గా వచ్చిందో. నిజంగా కలర్ కూడా టెక్స్చర్ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. నాకైతే ఈ రోజంతా ఇలాగే జరిగింది, హడావిడిగా అయిపోయింది గైస్. ఒక్కొక్కసారి అంతే కదండి, ఇలా పండగలు ఉన్నప్పుడు పూజలు ఉన్నప్పుడు హడావిడి అయిపోతుంది. దీంట్లో నేను గులాబ్ జామున్లో షీరా అంటే పాకం కూడా తక్కువే చేశానండి. ఎంత బాగా వచ్చింది చూసారా.